అంత పాశవికంగా, క్రూరంగా నరికారు గొడ్డలతో. నరికి అంటే చనిపోయాడనుకుని వదిలేశారా? సార్, ప్రధానంగా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అమాయకుల్లాగా ప్రెస్ మీట్ పెట్టి మా తాతని, మా నాన్నని, మా బాబాయిని. జగను అమాయకుడు కాదు, అసాధ్యుడు. అయితే ప్రధానంగా సార్ పరిటాల రవి గారి హత్య కావచ్చు, ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారి హత్యల్లో నిజం ఉంది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ రాజకీయ నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ప్రధానంగా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అమాయకుల్లాగా ప్రెస్ మీట్ పెట్టి మా తాతని, మా నాన్నని, మా బాబాయిని కోల్పోయాము, మా తాతగారిని చంపిన వాళ్ళు కూడా అంటే మేము స్వేచ్ఛనిచ్చి వాళ్ళని ఉదారంగా వదిలేసాము అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో ప్రధానంగా చెప్పారు. తర్వాత మీరు మాట్లాడారు, ప్రెస్ మీట్లో వాస్తవాలు కూడా వివరించారు. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాతగారి నైజం ఎలాంటి సార్? థింకాంధ్ర ఆ ప్రేక్షకుల కోసం క్లుప్తంగా వివరించగలరు? అమాయకుడు కాదు, అసాధ్యుడు. ఒక పొట్టినో, ఒక మేకనో, ఒక కోడినో కోసేటప్పుడు దాంట్లో నీళ్లు దాపి మొత్తం నిముడతారు, వీపు నిముడతారు బలిచ్చేదానికి ముందు. ఆ టైప్ ఆఫ్ కమెడియన్ విలన్. అన్ని నవ్వుతానే చేయగలిగేది ప్రాక్టీస్ చేసినాడు వాళ్ళ నాయన నుంచి. మరి అంత అమాయకంగా ఎలా మాట్లాడారు ఆయన? వాళ్ళ కుటుంబమే కసాయి కుటుంబం. కసాయి పనులు చేసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళకు ఎద్దులు, ఎనుములు, ఆవులు, పందులు, మాంసం నరికి సప్లై చేసే కుటుంబం. దాని నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడి నుంచి ఇంకా అట్లా ఆశిక ఆ నేరాలు ఘోరాలు చేయడంలో ఒక వృత్తి చేస్తా పోతే నైపుణ్యం వస్తుంది. అట్లా నైపుణ్యం వచ్చింది. కర్కోటకమైన పనులు, ఘోరమైన పాపాలు, నేరాలు చేయడంలో దాన్ని స్కిల్ సంపాదించి నవ్వుతా అమాయకంగా ఫేస్ పెట్టి కొత్త తరానికి తెలియదు కదా, ఓయమ్మ ఎంతో అమాయకుడు అనుకునేట్టుగా నాటకం ఆడుతున్నాడు. సార్, ఒక రకంగా మీరు మృత్యుంజయులని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పాశవికంగా, క్రూరంగా నరికారు గొడ్డలతో. నరికి అంటే చనిపోయాడు అనుకుని వదిలేశారా? వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు దేవుడి దయ వల్ల మీరు మళ్ళీ బ్రతికారు. తర్వాత మీ తమ్ముడు గారిని కూడా చంపేశారని చెప్పి మీరే చెప్పారు. అయితే ఆ తర్వాత మరి ప్రజలు కూడా తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారు నాన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చొక్కా చింపి వాళ్ళని తరిమారు, కొట్టారు అనేటువంటి మాట కూడా మీరు చెప్పారు. ఏంటి సార్ ఆ నేపథ్యం ఏంటి అసలు? 1995 నాటికంతా రాజశేఖర రెడ్డి వాళ్ళ అప్రజాస్వామికమైనటువంటి విధానాలన్నింటితో విభేదించి ప్రజాస్వామ్యం కాపాడేటందుకు పులివెందుల నియోజకవర్గంలోను, కడప జిల్లాలోను స్వేచ్ఛ, స్వాతంత్రము ఉండాలని, సౌభ్రాతృత్వం వెళ్లి విరయాలని, 1000 రేకుల పద్మంలో వికసించాలనే ఒక మహోన్నతమైనటువంటి లక్ష్య సాధనలో భాగంగా వ్యతిరేకించి తెలుగుదేశానికి ప్రవేశించాం. 95లో గెలిచాం. వేముల మండలము జెడ్పీటీసీ, వేంపల్లె లింగాల మండలం జెడ్పీటీసీ, 3 జెడ్పీటీసీలు, 2 మండలాలు వచ్చాయి. 96లో ఎలక్షన్లు జరిగాయి. వాస్తవంగా ఆ ఎలక్షన్లో కందుల రాజమోహన్ రెడ్డి తెలుగుదేశం ఎంపీ క్యాండిడేట్ను గెలిపించాం మేము. ఓకే. ఆ రోజు రాజశేఖర రెడ్డి దిగజారుడు రాజకీయాలు, మోసం రాజకీయాలు చేయడం వల్ల ఎంపీగా ఎలక్ట్ అయ్యాడంతే. అది మనసులో పెట్టుకుని మమ్మల్ని అటెంప్ట్ చేశారు. ముందు నుంచి వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా హత్యాకాండతోనే మొదలైంది. నమ్మక ద్రోహము, హత్యాకాండ, గెయిన్ ఫర్ మర్డర్ ఇలాంటి ఆ విధానంలో మరింత ప్రావీణ్యత సంపాదించినారు జగన్ కాలం నుంచి వచ్చేలకు. అయితే లైసెన్స్ లేని గన్ను కూడా ఆయన ఉపయోగించి కాల్పులు జరిపినట్టుగా, ఆయన మీద పోలీస్ కేసు కూడా నమోదైనట్టుగా మనకి తెలుస్తూ ఉంది. వాస్తవేనంటారా? రాజశేఖర రెడ్డి పైన అవును కదా, పెనకిలపాడులో నమోదైంది కదా కేసు. పెద్ద ముడియము మండలంలో, చిన్న ముడియంలో జరిగిన దాంట్లో కేసు నమోదైంది కదా. రాయారెడ్డి పైన, రాజశేఖర రెడ్డి పైన లైసెన్స్ లేని గన్లు ఉపయోగించినారు అనేక కేసుల్లో ఉన్నారు కదా ముద్దాయిలుగా. అది అందరికీ తెలిసిన సత్యమే కదా. వేమన పద్యము ఆంధ్ర రాష్ట్రంలో రానోడు ఏ విధంగా ఉండడో తెలుగోడు, వాళ్ళ క్రూర కృత్యం తెలియనోడు కూడా కడప జిల్లాలో కానీ రాయలసీమలో కానీ లేరు. ఎవడన్నా వాళ్ళు మంచోళ్ళు అంటే తెలియని వాళ్ళు, యువతరం ఈ ఏరియా వాళ్ళు వికట్టహాసంగా నవ్వుతారు రాయలసీమలో. అంటే వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి వాళ్ళేంటో తెలుసు అనమాట. అయితే ప్రధానంగా సార్ పరిటాల రవి గారి హత్య కావచ్చు, ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారి హత్యల్లో రాజారెడ్డి పాత్ర, రాజశేఖర రెడ్డి పాత్ర, రాజారెడ్డి ఆయన కుమారుడు రాజశేఖర రెడ్డి పాత్ర ప్రధానంగా ఉంది. వాళ్ళే స్కెచ్ చేసి వాళ్ళని చంపించారు అనేటువంటి ఆరోపణ, అది నిజమంటారా? నిజం ఉంది. పరిటాల రవి దాంట్లో పూర్తి నిజం ఉంది. ఉమేష్ చంద్ర కూడా అప్పుడు కిరాయంతకులను వేటాడాడు. ఫ్యాక్షనిస్ట్ భూతాన్ని తరిమి కొట్టాడు.
ఆనాడు ఫ్యాక్షన్ లేని ప్రపంచంగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో దాన్ని ఒక పవిత్ర కర్తవ్యంగా భావించి పనిచేశాడు. ఫ్యాక్షన్ కోరలు విరిచాడు. 95, 96 ఎలక్షన్లు ఆ విధంగా జరగడం వల్ల అతని పొలిటికల్ ఇమేజ్ నేలమట్టమైంది, పాతాళానికి పడిపోయింది రాజకీయంగా అతని గ్రాప్. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడు, ఛాన్స్ దొరికింది. అట్లా చేయాల్సినటువంటి అవసరం రాజశేఖర రెడ్డికి ఉంది. ఎందుకంటారు? దాన్ని బట్టి ఆ రోజు రాష్ట్రం అంతా ఇలా హస్తం ఉంది అనే ప్రచారం జరిగింది. 96 నా పైన అటెంప్ట్ జరిగినప్పుడు ఆయనే కదా 98 ఎలక్షన్లలో గొంతు వరకు వచ్చి ఓటమి దగ్గరికి వచ్చినాడు కదా రాజశేఖర రెడ్డి. ఇంకా అలా భావించక ఎలా భావిస్తారు? ఉమేష్ చంద్ర గారిని నక్సలీలు చంపారు అనేటువంటి ఒక ముద్ర వేశారు. అంటే వీళ్ళ వెనక వాళ్ళు ఉండి నడిపించారా? వీళ్ళే నడిపిస్తారు. వీళ్ళకి అందరితో సంబంధాలు ఉన్నాయి. నా రెడ్ స్టార్తో జగన్కు డైరెక్ట్ సంబంధాలు ఉండేటి. ఓకే, ఎంపీ కాకముందే అనంతపూర్లో అవి ఓపెన్. వీళ్ళందరితో సంబంధాలు పెట్టుకుంటారు. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు. కిరాయి అంతకులతో దుర్మార్గులతో మరీ సంబంధాలు పెట్టుకుంటారు. దాంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. సార్, ఇంకోటి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబం రెడ్డి సామాజిక వర్గం కాదు అని మీరు కావచ్చు, తులసిరెడ్డి గారు కావచ్చు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మీరందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా నిజమైన రెడ్లు కాదు అని చెప్పినప్పటికి కూడా మరి ఎందుకని ఆ ప్రాంతవాసులు కానీ మరి రెడ్డి సామాజిక వర్గం కూడా కొంతమంది నమ్మని పరిస్థితి? నిజంగా వాళ్ళు రెడ్లా కాదా? దానికి మీరేం చెప్పారు? కాదు. ఎట్లా? నదీనాం సాగరేం గతి అనేది ఉంది ఒకటి. నదులన్నీ ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. అవును. సముద్రంలో కలిసినాక ఈ కృష్ణానది నీళ్లు, ఈ గోదావరి నీళ్లు, ఈ పినాకిని నీళ్లు, ఈ తుంగభద్ర నీళ్లు అనే ఐడెంటిటీ ఉంటుందే. సముద్రం నీళ్ళు అంటారు. కలిసినాక సముద్రం ఎదిగా అవుతారు. ఒక మహమ్మదీయుడుగా గాని, ఒక క్రైస్తవుడుగా గాని, హిందువుల్లో ఎవరైనా మతం మార్చుకున్న తర్వాత ఆ పూర్వరూపం కోల్పోతారు. క్రిస్టియానిటీలో గాని, మహమ్మదీయ మతంలో గాని కులాలు లేవు. అవును. ఓట్ల కోసం రెడ్ల దగ్గరికి వచ్చినప్పుడు మేము రెడ్లమని చెప్పుకోవడం, క్రైస్తవుల దగ్గరికి పోయినప్పుడు మేము మతస్థులం అని చెప్పుకొని ఓట్లు గుంజేటందుకే దాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. మతాన్ని కూడా వాళ్ళ రాజకీయ మనుగడ కోసం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా ఏ రోటికి పోతే ఆ రోటి పదం. పాతకాలంలో రాయలసీమపల్లెల్లో రోట్లో బయట దంచేవాళ్ళు. పచ్చిమిరపకాయల కారం, పండుమిరపకాయల కారము, గోంగూర పచ్చడి ఇట్లాంటివన్నీ ఆ రోటికి పోయి కూర కోసం పొగిడేవాళ్ళు. అది ఇది ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు ఓకే అని ఆడ కూర కోసం. ఏ రోటికి పోతే ఆ రోటి పదం అని. రోట్లో పచ్చడి ఏదైనా బాగుంది అనిపిస్తే 4 పొగడతలు పొగిడితే తర్వాత పడతాది గిన్నెలు. పచ్చడి కానీ ఆ ఫుడ్ ఏదో ఒకటి ఇవ్వడం. సార్, అయితే మీ మీద జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి కూడా అన్ని జనరేషన్ చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా పేర్ల పార్థసారథి రెడ్డి గారిని అతి పాశవికంగా కిరాతకంగా నరికారు. అసలు నిజంగా ఆయన కాబట్టి తట్టుకొని మరి బ్రతికారు, దేవుడు దేవుడు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే అసలు మీ గాయాలు ఫేస్ మీద కనిపిస్తున్నాయి, చేతులు కనిపిస్తున్నాయి, చిత్రవదగా నరికారని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే మీ గాయాలు ఒకసారి చూపించగలరా? ఎక్కడెక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇక్కడ తలకు నరికేటప్పుడు ఇవన్నీ పెట్టాను. ఇవన్నీ కొడవలి దెబ్బలే కదా ఇవన్నీ. అంటే వేట కొడవలు సార్ ఇవన్నీ ఇక్కడంతా. ఇవన్నీ ఇవే కదా. ఈ ఏలు అంతా తెగిపోయి ఏలబడుతుంది. అది ఇవన్నీ ఇవే కదా. అన్ని కూడా గాయాలే. ఇవన్నీ ఇవే కదా. ఫేస్ మీద కూడా, తలపైన కూడా, ఇక్కడ మెడపైన ఈ భుజానికి, బాడీ కూడా, భుజానికి అందుకు నేలకి కూడా కొడవలి మూట తగిలింది కదా. ఇప్పుడు ఇక్కడ ఘాటు సార్, అది కూడా. ఇది కూడా ఎన్ని పక్కకు వచ్చాయి కదా ఈ పనులు. ఇవన్నీ పీకిటి, ఎన్ని పెట్టు, అంత పాశవ్యక్తి. ఎన్ని ఇక్కడంతా ఈ చిగురు ఇదంతా తీపియింది కదా ఇట్లా నరికినప్పుడు, ఇట్లా కలవన్నప్పుడు. సార్, ఆ టైంలో మీకు కాన్షియస్లో ఉండారా మీరు? ఉండారు కదా. ఉండే కదా. రాజారెడ్డి పైన వాళ్ళు చెప్పారు కదా డైరెక్ట్గా, రాయారెడ్డి చంపమన్నాడు, చంపుతాడు. రాయారెడ్డి కూడా పక్కనే కొద్ది దూరంలో ఉన్నాడని. రాయారెడ్డి ఫస్ట్ అక్యూజ్డ్ దాంట్లో. మీ దాంట్లో నేను రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి పైన మరణవాంగ్మూలం ఇచ్చాను. అంటే ఇంకా బ్రతుకుతాన్న హోప్ లేదు, ఇంకా హోప్ లేదు. అయితే ఇప్పుడు రాజారెడ్డిని చంపాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు? అంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి నెక్స్ట్ మీరు ఆయన్ని ఎలా చంపారు? ప్రధాన ముద్దాయి మీరు ఉన్నారుగా అందులో. నన్ను నేను కాపాడుకునేదానికి నాకు దాంతో సంబంధం లే. నన్ను నరికిన దాంట్లో కేసులో ముద్దాయిలుగా పెట్టాను. నా కుటుంబం నన్ను మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉంటే మా ఆయనను చంపుతారని చెప్పి మా తమ్ముళ్ళు, మా సమీప బంధువులు, మా స్నేహితులు రాయరెడ్డిని చంపేశారు. నేను ఆ రోజు పులివెందుల్లో ఉన్నాను. నేను హత్య జరిగేది కూడా నాకు తెలియదు. అది నా కుటుంబం చూసుకునేది. అంటే సొంత మీ వెనునంటిన వారు, మీ రక్త సంబంధికులు తట్టుకోలేక తిరిగి దాడి చేశారు, మళ్ళా చంపుతాడని. అంతే. దాంట్లో పెద్ద విశేషం కానీ, దానివల్ల మాకు పులివెందులను హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని కానీ, కడప జిల్లాను కాళ్ళ కింద పెట్టుకున్నామని కానీ, 1000 కోట్లు దాన్ని బేస్ చేసుకొని సంపాదించాం కానీ, అట్లా దురాశలు అట్లాంటివన్నీ ఏం లేవు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతగారి గురించి సాత్వికుడు అని చెప్పే పంద అది ఒక డ్రామానే అంటారా? దొంగ మెచ్చుకుంటాడు, ఓగు మెచ్చుకుంటాడు, మంచోడు మెచ్చుకుంటాడు, దుర్మార్గుని మెచ్చుకుంటాడు. దాంట్లో ఆశ్చర్యం ఏముంది? ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.